శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి నూతనంగా గవర్నమెంట్ అందించిన అంబులెన్స్ను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అందజేసిన అంబులెన్స్ను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించి ఆయన స్వయంగా అంబులెన్స్ నడిపారు. అంబులెన్స్లో రోగులకు ఎటువంటి మెరుగైన సౌకర్యాలు ఉన్నాయో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించే దిశగా నేడు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన అంబులెన్స్ను లాంఛనంగా ప్రారంభించి రోగుల సౌకర్యార్థం తీసుకుని వచ్చామని తెలిపారు. తమకు అంబులెన్స్ను అందజేసిన హెల్త్ మినిస్టర్ సత్యప్రకాష్ యాదవ్కు ప్రత్యేక ధన్యవాదాలు, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా హైదరాబాద్, ముంబైకి చెందిన పారిశ్రామికవేత్తలు సిఎస్ఆర్ ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారని, వారు ఇచ్చే 35 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో శ్రీకాళహస్తిలోని ఏరియా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. శ్రీకాళహస్తి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సౌకర్యాలతో మెరుగైన సేవలు అందించాలని ఆసుపత్రి డాక్టర్లను మరియు సిబ్బందిని కోరారు. ఈ ఆసుపత్రి ప్రాంతంలో విద్యుత్ దీపాలు మరియు మౌలిక వసతులు కల్పించే దిశగా త్వరలోనే కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో ఏ రకంగా మేము పనిచేస్తున్నాం, ఏ రకంగా డెవలప్మెంట్ మీద మాకు చిత్తశుద్ధి ఉందనే దానికి ఒక అవగాహన కోసం ఈ లెటర్ కూడా మీకు చూపిస్తున్నాను. జూలై 11న ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్ సత్యప్రసాద్ అన్న గారికి సత్యన్నకి లెటర్ పెట్టడం జరిగింది. ఇమీడియట్ గా వారు రెస్పాండ్ అయ్యి అట్లానే మా డిఎం గారు సురేష్ గారితో మాట్లాడడం జరిగింది. ఒక 3 days బ్యాక్ మాట్లాడారు. ఇమీడియట్ గా అంబులెన్స్, బ్రాండ్ న్యూ అంబులెన్స్ కాళాస్త్రి మండలానికి ఈరోజు ఇచ్చినందుకు ప్రత్యేకంగా సత్య గారికి ఏఎల్ఎస్ బండి ఇచ్చిన దానికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఫుల్లీ ఎక్విప్డ్, ఎనీ హార్ట్ ఇష్యూ ఆర్ ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, లేకుంటే స్ట్రోక్ వచ్చి అక్కడ పడిపోయినప్పుడు ఆటోమైజ్డ్ షాక్ అబ్జర్వ్ షాక్ ఏమంటుంది సార్, కొంచెం కన్ఫ్యూజింగ్ పడింది, డీఫిబ్రిలేటర్ అంట, ఏఈడి, ఈ మిషన్స్ అన్ని కూడా అవన్నీ తెలిసి మేము డాక్టర్. సో ఇవన్నీ ఇచ్చారు. నిజంగానే కూటమి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అన్నిటికన్నా ముఖ్యంగా మా సత్యన్నకి, సత్యప్రసాద్ స్పెషల్గా మీకు సత్యన్న స్పెషల్గా మీకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నా. మిమ్మల్ని విసికించినందుకు సారీ. మీ హెట్టన కావాలని చెప్పి లెటర్ పెట్టడం, ఆడడం, ఇమ్మీడియట్ గా మీరు ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగానే మీలాంటి మంత్రి ఉన్నందుకు నిజంగా ఈ రాష్ట్రం కూడా గర్వించదగ్గ మంత్రి మీరు. ఎందుకంటే అడిగిన వెంటనే ఇంత కష్టాల్లో ఉన్నా కూడా డబ్బులు లేకపోయినా ఇమీడియట్ తెచ్చి మీరు మాకు ఇమీడియట్ ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అట్నే హాస్పిటల్ ఎక్విప్మెంట్ కూడా బాగా మార్చడం జరిగింది. వచ్చే 2-3 నెలల్లో ఇంకో పెద్ద దాత దొరికాడు. మాకేందంటే ఫండ్స్ లేవు కాబట్టి అందరూ దాతలను అడిగే పరిస్థితి ఉంది. కాబట్టి మొన్న కూడా మా శ్రీధర్ వర్మ అని చెప్పి వచ్చి ఒక 5 lakhs ఇవ్వడం జరిగింది. మళ్ళీ 10 lakhs ఇంకో రాజు గారు ఇచ్చారు. అట్నే వేరే హైదరాబాద్ నుంచి ఒక సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు, ఒక 15 lakhs. దాంతో ఇంకొక 20 lakhs బాంబే నుంచి కూడా మాట్లాడడం జరిగింది. ఇంకో 35 lakhs ఫండ్స్ తోని పైన ఏమైతే వార్డ్స్ ఉన్నాయో కట్టేసి రెడీగా ఉన్నాయో అవన్నీ కూడా ఆక్సిజన్ పైప్స్ పెట్టేసుకొని, అవన్నీ కూడా మీటర్స్ పెట్టుకొని ఎమర్జెన్సీ సర్వీస్ కూడా అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దాని తర్వాత మొన్ననే చెప్పాము, వచ్చే ముందర ఆ తార్ గీర్ అందరు చేస్తాం, రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు లైటింగ్ కూడా కొద్దిగా బాగా డిమ్గా ఉంది. లైటింగ్ కూడా వచ్చే ఒక 10 days లోపల లైటింగ్ అన్ని కూడా మార్చి ఫ్లడ్ లైట్స్ పెట్టించి బాగా చేస్తామని చెప్పి చేస్తాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.